నమస్కారం, నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు జింకా వెంకటేశ్వరు. మేము ప్రస్తుతానికి కళ్యాణదుర్గంలో ఉన్నాము. కరోనా ఎఫెక్ట్తో మేము ఇక్కడ పిల్లలందరూ ఫ్యామిలీ సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ప్లాన్ మాదిరి చేసుకొని ఇక్కడ షాప్ ఓపెన్ చేసాము. 2 years అవుతుంది. బిజినెస్ బాగానే నడుస్తుంది. మాకు ఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మాకు 20,000 అట్లా అమౌంట్ మాకు వచ్చింది. మాకు హెల్ప్ అయింది. ఇంకా మేము బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాము. కొద్దిగా 2 lakhs 1 lakh అలా 2 lakhs అట్లా పెట్టుబడి పెట్టుకున్నాము. ఇంకా ఈ బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు వచ్చేసి మినిమము మంత్లీ సీజన్లో అలా 30,000 దాకా మాకు సేవ్ అవుతుంది. అన్ సీజన్లో ఒక 20,000 వరకు ఉంటుంది ప్రస్తుతానికి. అడ్రస్ వచ్చేసి అనంతపురం రోడ్ పెట్రోల్ పంప్ ఎదురుగా వెనెలా కిడ్స్ వేర్. మాకు పాప బాబు. పాపకు వచ్చేసి 11 years, బాబుకి వచ్చేసి 8 years. పాప వచ్చేసి 6th class చదువుతుంది, బాబు 3rd class వెళ్తున్నాడు. మాకు కొంచెం రిలీఫ్గా ఉంది సార్. ఒకేసారి అమౌంట్ కట్టకుండా మంత్లీ మాకు ప్రెజర్ లేకోకుండా రిలీఫ్గా మేము అమౌంట్ చేసుకుంటున్నాము. ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకొని ఇంకా కట్టుకోగలగాలని, మాకేమైనా దాని నుంచి ఇంకా కొద్దిగా అమౌంట్ ఏర్పాటు అవుతుంది, సహాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం. అంటే మాకు ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ అంటే మాకు పెద్దగా అమౌంట్ రిస్క్ అనిపించడం లేదు సార్. మాకు ఎంత అమౌంట్ తీసుకున్నామో అంతే కడుతున్నాం అనేది ఉంది. కానీ మాకు ఎక్కువగా అంటే మామూలుగా అది మెయింటెనెన్స్, మనుషులు ఒకరికొకరు ఇలా అవుతున్నారనే ఆలోచన తప్ప మాకు వచ్చేసి అమౌంట్ దాన్ని వడ్డీ పడుతుంది, మాపై భారం పడుతుంది, మేము కట్టుకోగలగాలనే ప్రెజర్ అయితే లేదు. మాకు చాలా హెల్ప్గా ఉపయోగపడింది. మాకు ఈ ఆర్ఎఫ్ ఫండ్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది. మేము బయట అమౌంట్ తీసుకుంటే మాకు వచ్చేసి మంత్లీ అమౌంట్ ఒకవేళ అటు ఇటు అయినా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది, వడ్డీ పడతాయి, ఇవన్నీ మైండ్ ప్రెజర్గా ఉండేది. కాకపోతే మాకు ఇక్కడ వచ్చేసి మాకేమీ వడ్డీ పడట్లేదు. మేము తీసుకున్న అమౌంట్ మాత్రమే కట్టగలుగుతున్నాము. అది కూడా మాకు ఇంకా మంత్లీ ఇంకా తగ్గుతూ ఉంది. మాకు చాలా హెల్ప్గా ఉంది. కాబట్టి దీని ద్వారా మాకు ఇంకా ఏమైనా ప్రయోజనంతో మీరందరూ కలిసి మాకు హెల్ప్ చేస్తారు, ఇంకా అభివృద్ధిలోకి రావడానికి సహాయపడతారని చెప్పి, ఇంకా మాలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇలా ఒక ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు ముందుకు భవిష్యత్తులో రావడానికి ధైర్యం చేయాలని కోరుకుంటున్నాను. మనలాంటి ఆడవాళ్ళని ఇలా ఈ ఆర్ఎఫ్ ఫండ్ ద్వారా గుర్తించి మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి ఆడవాళ్ళు కూడా బిజినెస్లో డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు. ఒక ఫ్యామిలీని ఇంప్రూవ్ చేయగలిగిన ఒక మహిళ ఒక బిజినెస్ కూడా చేయగలదు అని చెప్పి మనకు మోటివేషన్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా చాలామంది ముందుకు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి భవిష్యత్తులో అని చెప్పేసి లేడీస్ అందరూ అర్థం చేసుకొని వాళ్ళు ఎంతో కొంత ఇంటికి హెల్ప్ చేయాలని చెప్పి ఈ ఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మనము హెల్ప్గా తీసుకొని బిజినెస్ పెట్టుకోగలగాలి, అది అందరికీ తెలియాలని చెప్పి తెలియజేస్తున్నాను.